సార్, వికారాబాద్ జిల్లా లగచర్ల కలెక్టర్ మరియు ఉన్నతాధికారులపై జరిగిన దాడిని మీరు ఎలా చూస్తారు? ఈ దాడి వెనక ఏమైనా ప్రేరేపిత శక్తులు ఉన్నాయా? ఒకవేళ భూసేకరణ జరిగితే ప్రజలకు ఎలాంటి నష్టం జరుగుతుంది? మరి ఈ దాడి ఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఒక న్యాయవాదిగా దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? చూడండి, ఈ వికారాబాద్ సంఘటన అక్కడ ఒక ఫ్యాక్టరీ కోసం భూసేకరణ చేస్తున్న సందర్భంలో జరిగినట్టు. అంటే గతంలో కూడా భూసేకరణ జరిగినాయి, కానీ ఎప్పుడు కూడా కలెక్టర్ పై రైతులతో మాట్లాడాలి, వాళ్ళ సమస్యలను తెలుసుకొని ఆ భూసేకరణ చేసినటువంటి దాఖలాలు అయితే గత ప్రభుత్వాలు చూడలేదు. కానీ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఒక అభివృద్ధి కోసం ఒక ఫ్యాక్టరీ ఆడ ఆదివాసీ ప్రాంతంలో పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అందరినీ పిలిచి మాట్లాడుతున్న సందర్భంగా కొందరు టీఆర్ఎస్ మరి బీజేపీ ఇద్దరు కలిసి కూడా దీనికి సూత్రధారి కేటీఆర్, అక్కడ పట్న రవీందర్ రెడ్డి, వీళ్ళిద్దరు కలిసి కొంతమందిని రైతులు కాని వాళ్ళని అక్కడ గుండాలను పంపించి కలెక్టర్ని రకరకంగా అబ్యూస్ లాంగ్వేజ్ లో మాట్లాడి దాడి చేయడం అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది రైతులకు నష్టం చేయాలి ఉద్దేశం. అభివృద్ధికి అడ్డుకోవడం, రైతులకు నష్టం చేయనటువంటి పరిస్థితి వాళ్ళు తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు తప్ప వాళ్ళు నిజమైన అభివృద్ధికి అనుకూలంగా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలి, దాడులు చేయదు. దాడులు అనేది ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా భరించట్లేదు. ఒక న్యాయవాదిగా ఎక్కడైనా సమస్యని యుద్ధాలు జరిగినా కూడా కూర్చొని మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ దాడులు చేసి సమస్యలు పరిష్కారం చేస్తున్నట్టు ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ ప్రతిపక్షం? ఇట్లా జరిగితే చాలా ఇది దారుణం. ఇది దీని వెనుక ఎవరైనా కూడా వాళ్ళపై కఠినంగా సర్కారు ఏం నిర్ణయం తీసుకున్నా కూడా అది స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక అభివృద్ధి కోసం సరే ఏమైనా అన్యాయం జరిగితే ప్రశ్నించండి, కోర్టులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, రండి మేము మాట్లాడి వాళ్ళు మేము న్యాయం చేసలేక చేస్తాం. కానీ మీరు వాళ్ళ మాటలు విని మీరు దాడులు చేయడం మీరే నష్టపోతారని రైతులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం. రైతులు కాదు వాళ్ళు, రైతులు పాప అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు. కొంతమంది దుష్ట శక్తులన్నా చేరి వాళ్ళ మీద దాడులు చేయడానికి ప్రయత్నాలు చేసింది. దాని వెనుక పూర్తి స్కెచ్ కేటీఆర్ది ఉంది, ఆ ఎక్స్ ఎమ్మెల్యే ఉంది. వాళ్ళు ఇప్పుడు కేటీఆర్ పారిపోయి సిబిఐ వస్తుంది అది వస్తుందని ఆ ఢిల్లీలో కూర్చొని పైరవీలు చేసుకుంటారు. ఇలా రైతుల గురించి ఆడుంచి ముస్తకాలు కాల్సిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే ఇది దారుణం. ఇది కేవలం ప్రతిపక్ష హోదాలో ఉన్న పార్టీలో న్యాయం కోసం పనిచేయాలి తప్ప రెచ్చగొట్టి జనాలను దాడులకు సిద్ధం చేయడానికి ప్రయత్నాలు చేద్దని నేను ఒక న్యాయవాదిగా తెలుసు. సో దీనికి సంబంధించి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు కూడా ఇవాళ ఫిలిం నగర్ లో అదుపులో తీసుకున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన ఎవరైతే దాడి చేసిన వ్యక్తి ఫోన్ తీసి ఆయన లొకేషన్లు అన్ని తీసిన తర్వాత 100 సార్లు ఆయనతో మాట్లాడినటువంటి వచ్చిన తర్వాత అరెస్ట్ చేయరా? సిగ్నల్ ఇచ్చింది ఎవరు? దాడి చేయమని చెప్పింది ఎవరు? ఇవన్నీ ఎవిడెన్స్ గా వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, అరెస్ట్ చేశారు అంతే. సో దీనికి సంబంధించి నేరస్తులకు ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? ఏ సెక్షన్ల కింద శిక్ష పడుతుంది? సరే, అక్కడ జరిగినటువంటి మన దానికి ఇప్పుడు బిఎన్ఎస్ కొత్త చాలా సీరియస్. ఫస్ట్ పబ్లిక్ గ్యాదరింగ్ చేయడం, దానికి చట్టం ఇప్పుడు 144 సెక్షన్ తీసేది, ఇంకో 167 వచ్చింది. దాని ప్రకారం వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. దాని తర్వాత 324 అవుతుంది దాడి, దాని తర్వాత 324 కాదు 301 అవుతుంది. దాని తర్వాత అనేక వాళ్ళు దాదాపు ఒక 10 సంవత్సరాలు శిక్ష పడేటువంటి చట్టాలు సెక్షన్స్ వాళ్ళ మీద పెట్టడం జరుగుతుంది. సార్, వికారాబాద్ జిల్లా లగిచర్లలో జరిగినటువంటి దాడిని మీరు ఏ విధంగా చూస్తారు? ఈ దాడి చాలా హేయమైన చర్య. ఇది ఎవరి మీదనైనా కలెక్టర్ మీద కానీ ఏ సామాన్య పౌరుని మీద కానీ దాడి అనేది తప్పు. చట్ట రీత్యా వాళ్ళకి ఏమైనా ఆపద అంటే చట్టం ద్వారా వాళ్ళు సమస్యలను పరిష్కరించుకోవాలి. కానీ వ్యక్తిగతమైన దేశాలకు పోయి వ్యక్తిగతంగా దాడి చేయడం అనేది అది చాలా తప్పు. ఈ చర్యను ఉన్నతాధికారులు కూడా ప్రతి ఒక్కరు సీరియస్గా తీసుకొని వెంటనే దీన్ని అణచివేయాలి. ఇంకొకసారి ఎక్కడ కూడా ఇలాంటి చర్య జరగకుండా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. సార్, గత ప్రభుత్వాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంతటి దాడి ఘటన అనేది ఎప్పుడు జరగలేదు. సరే, కామన్ మ్యాన్ కైనా కలెక్టర్ అయినా ఎవరి పేరు అనేది హేయమైన చర్యగా భావిస్తున్నారు. నిజంగా ఇది హేయమైన చర్య, సిగ్గుపడాల్సిన విషయము. ఒక కలెక్టర్ గారు విధులు నిర్వహించడంలో భాగంగా అక్కడికి వెళ్తే ఒక ముఖాను కొంతమంది ఎవరు ప్రొవోక్ చేశారో ఏమో తెలియదు కానీ కొంతమంది ప్రొవోక్ చేసి ఆ కలెక్టర్ గారి మీద దాడి చేయడం అనేది చాలా తప్పు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.